హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ, బాగున్నారా అందరూ? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఈరోజు సేమియా చేసుకుందామని నేను అన్నీ రెడీ పెట్టుకున్నా. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ, మనకు ఎప్పుడన్నా తినబుద్ధి అయినా కానీ తొందరగా ఒక 10 నిమిషాలలో మనము సేమియాలు చేసుకోవచ్చు. బ్రాస్లెట్స్ కూడా చేసుకోవచ్చు, ఎవరన్నా పిల్లలు ఉన్నా కానీ చేసుకోవచ్చు. అందుకే ఈరోజు మనం సేమియా చేసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు సేమియాలు ఎలా వండుకోవాలో చూపెడతారండి, చూపుతాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందాము. 2 చెంచాల నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి మంచిగా కరగాలి. మనకు సేమియాలు ఇంట్లో రెడీగా ఉంటే అయిపోయాయి, 10 నిమిషాలలో మనం తయారు చేసుకొని తినచ్చు. ఓకే, ఎప్పుడేమో తినబుద్ధి కాదు కదా, అప్పుడప్పుడు ఇలా స్వీట్ తినాలనుకుంటే ఇట్లా వేసుకొని తినాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇందులోని వేసుకొని ఇవి మంచిగా నెయ్యిలో మంచిగా గోలించుకుందాం. నూనె అని వస్తుంది. ఇవి మంచిగా దూరగా వేయాలి, లేకపోతే మంచిగా ఉండదు. అంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. సేమియా అనేది స్వీట్ ఉండదు, మంచిగా ఉండదు అన్నట్టు. టేస్ట్ అనేది మంచిగా ఉండదు వేగకపోతే. ఇవి మంచిగా వేగనిద్దాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయినాయి, తీసుకుందాము. మళ్ళీ ఎక్కువ మాడనియద్దు, మరి ఇవి తొందరగా తీసేసుకోవాలి. ఈ కిస్మిస్లు అనేది మనం నెయ్యిలో వేయగానే ఇట్లా ఉబ్బుతాయి, మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఉబ్బుతాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని చిన్న సేమియాలు ఉంటాయి చూడు, ఇవి ముస్లిమ్స్ పండుగకి ఎక్కువ వస్తాయి. మనం ఇవి తెచ్చి పెట్టుకోవాలి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. ఆ దొడ్డు సేమియా కాకుండా ఇలా సన్నపీ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో వేసేద్దాం. అదే నెయ్యిలో వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇవి ఆల్రెడీ ఎర్రగానే ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం మంచిగా వేయించుకోవాలన్నట్టు నెయ్యిలో. మాడిపోకుండా మంట తక్కువ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక మనకు నెయ్యి అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే 2 చెంచాలు వేసినా కాబట్టి మనకు నెయ్యి అవసరం లేదు. ఇక ఇట్లా ఇవి మంచిగా వేగనిద్దాము. ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయినాయి కదా, మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసేద్దాం. వేసి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే పాలు పోద్దాం. ఇక చిక్కటి పాలు తీసుకున్నా నేను, ఒక హాఫ్. ఇవి మంచిగా కలుపుకుందాము. మనం చక్కెర ఇప్పుడే వేయద్దు. చక్కెర ఇప్పుడే వేస్తే కొంచెం మళ్ళీ అంత పాలు అనేది గడ్డగట్టిపోతాయి, కరిగిపోతాయి అన్నట్టు. మనకు పాలు తెలియదు, మళ్ళీ ఇంట్లో పాలు ఉన్నట్టు. చక్కెర వేస్తే అట్లా అయిపోతాయి, పాలు ఇరిగిపోతాయి అన్నట్టు. ఇది కొంచెం ఉడకనిద్దాము. ఇది ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది, చూసారా, మంచిగా ఉడుకుతుంది. ఇట్లా ఉడికేటప్పుడు మనం ఇప్పుడు చక్కెర వేసుకుందాము. ఒక హాఫ్ కప్పు. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఎక్కువైనా వేసుకోరు, నేనైతే హాఫ్ కప్పు వేస్తున్నా. నేను ఇలాచీలు ఇట్లా ఏమి ఎత్తలేను, ఇలాచీలు ఎత్తే మాకు నచ్చదు కాబట్టి నేను ఎత్తలేను. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇలాచీలు కొంతమందికి నచ్చదు కాబట్టి మాకు నచ్చదు, నేను వేసుకుంటలేను. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇది చక్కెర కలిపేదాకా మంచిగా కలుపుకుంటాం. ఇవి దొడ్డు సేమియా కాదు కదా, సన్నపి మంచిగా ఉంటాయి, సూపర్ టేస్ట్ ఉంటాయి. మనకి ఇట్లా నోట్లో ఎత్తేనే కరిగిపోతాయి, అంత టేస్ట్ ఉంటాయి మంచిగా. ఇప్పుడు ఇది మంచిగా కరిగిపోయింది చక్కెర. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసి రండి మన సేమియా ఎలా వచ్చిందో, మంచిగా వచ్చింది కదా. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా ఫంక్షన్లు అయినా కానీ, మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కానీ, శ్రీరామనవమి అయినా కృష్ణాష్టమి అయినా ఎప్పుడైనా మనము స్వీట్ చేసుకుంటాం కదా. ఊకే సీర లాప్సీ కాకుండా ఇలా ఒకసారి సేమియాతోని స్వీట్ చేసుకోండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్ట్ అయినా సేమియా రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్.